Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా అమెరికాలో డిపెండెంట్ వీసా మీద ఉండే పీపుల్, ముఖ్యంగా ఎవరైతే గ్రీన్ కార్డ్ మీద వెళ్తారో వాళ్ళని డిపెండెంట్ చేసుకున్న పేరెంట్స్ అయి ఉండొచ్చు, స్పౌస్ అయి ఉండొచ్చు, వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారనే దానిపై ఒక వీడియో మనకి ప్రొవైడ్ చేయబోతున్నారు పృథ్వీ గారు. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ పూర్తిగా చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఏం జరుగుతుంది అసలు అమెరికాలో? లైక్ ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో ఆపేస్తున్నారు కొంతమంది అని వింటూ ఉన్నాం, ముఖ్యంగా డిపెండబుల్ వీసా వాళ్ళని, అండ్ వీసా కూడా చేతికి ఇలా రకరకాల న్యూస్ అయితే వస్తుంది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? మనకి పిల్లలు ఎప్పుడో వెళ్ళిపోయారు, లేకపోతే భర్త అక్కడ ఆల్రెడీ ఉన్నాడు అండ్ అతనికి గ్రీన్ కార్డ్ వచ్చింది, లేకపోతే సిటిజన్షిప్ వచ్చింది, తర్వాత వీళ్ళకి డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటాం అండ్ దాన్ని హోల్డ్ చేసి తీసుకెళ్తున్నటువంటి మెయిన్ ముఖ్యంగా వృద్ధులు, స్పౌసెస్, భార్య కానీ భర్త కానీ అవ్వచ్చు. వీళ్ళు ఏంటంటే లాంగ్ స్టే అబ్రాడ్లో ఆ కంట్రీస్లో, స్పెసిఫిక్గా ఇండియాలో అయితే మొన్న వింటర్కి వచ్చిన వాళ్ళు లేట్గా వెళ్ళి ఇండియాలోనే ఎక్కువ వాళ్ళు స్పెండ్ చేయడానికి ట్రై చేయటం, తర్వాత లేట్గా అక్కడికి అప్రోచ్ అవటం, వాళ్ళకి ఎక్కువ న్యూసెస్ వస్తుంది ఏంటంటే వాళ్ళని ఆపేస్తున్నారు. మీరు పక్కన ఉంచోండి, మీరు తర్వాత చూడొచ్చు అని చెప్పేసి వాళ్ళు పక్కన పెట్టి వాళ్ళకున్న గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి, హ్యాండ్ ఓవర్ లాక్కుండా ఉండవు ఇండియాలో, అలాగే పాస్పోర్ట్ లాక్కుంటారు. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు సంతకం పెట్టిస్తారు. ఐ హ్యాండ్ ఓవర్ ద డాక్యుమెంట్ టు ద ఈ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అని చెప్పేసి రాస్తారు. వాళ్ళు ఒత్తిడి చేయటం అనేది జరుగుతుంది అనమాట. అది ఎక్కువ కేసెస్ అయితే ఇంబర్స్ట్ అవుతున్నాయి. అందుకని మన ఛానల్ ద్వారా చెప్తుంది ఏంటంటే, దయచేసి మీ యొక్క ఈ గ్రీన్ కార్డ్స్ డోంట్ హ్యాండ్ ఓవర్ టు ద ఇమిగ్రేషన్ అథారిటీ. పోస్ట్పోన్ చేసుకోండి, వచ్చి నష్టం లేదు. ఆర్ నేను అక్కడికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఐ విల్ స్పీక్ విత్ అటర్నీ. బలవంతం ఎవరు పెట్టరు అండ్ దే కాంట్ స్టాప్ యూ. ఫస్ట్ ఒత్తిడి చేసినంత మాత్రం హ్యాండ్ ఓవర్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఫర్ ఎవర్ మీరు యూఎస్ వెళ్ళేటువంటి ఆపర్చునిటీ అని మిస్ అవుతుంది. వాళ్ళు చెప్తారు అక్కడ, మీరు ఇచ్చేసేసేయండి, తర్వాత మళ్ళీ మీరు అప్లై చేసుకోండి, ఇంకోటి వీసా జనరల్ లైన్స్లో అప్లై చేయండి అని చెప్తాను. డోంట్ హీడ్ దెమ్. వాళ్ళు వినకండి దయచేసి. డోంట్ హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎనీథింగ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ థింగ్. మీరు హ్యాండ్ ఓవర్ చేసేసే ప్రాసెస్ మాత్రం దయచేసి చేయకండి. హ్యాండ్ ఓవరింగ్ అన్నది అక్కడ మీ మీద ఏదైనా కేసు రిజిస్టర్ అయితే, లేకపోతే అక్కడ మీరు ఓవర్ స్టే ఉన్నారు, ఇండియాలో ఓవర్ స్టే ఉన్నారు, మీకు ఇండియాతో రిలేషన్స్ ఎక్కువ డెవలప్ అయినాయి, లేకపోతే ఇండియాలో మీ ఆస్తులు ఎక్కువ సంపాదించుకున్నారు, మీరు గ్రీన్ కార్డ్ అంటే ఏంటి అసలు? ద పర్పస్ ఆఫ్ గ్రీన్ కార్డ్ ఈస్ పర్మనెంట్ స్టే ఇన్ అబ్రాడ్. అది వదిలేసేసి నువ్వు ఇండియాలో స్పెండ్ చేసి నువ్వు రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుని నువ్వు మళ్ళీ పొలిటికల్గా ఎండ్స్లోకి వెళ్తున్నావు అనేది మాకు సెక్యూరిటీకి ఇబ్బందిగా ఉంది. నువ్వు అక్కడ ఏ కార్యకలాపాలు చేస్తున్నావు మాకు అర్థం కావట్లేదు. నువ్వు యూఎస్లో ఉండాలి కానీ ఇంకో కంట్రీకి వెళ్ళి నువ్వు ఇండియా ఈజ్ నో మోర్ యువర్ కంట్రీ, యూ సెట్ దట్ నేను సరెండర్ చేసేస్తున్నాను, ఇండియా నుంచి సిటిజన్షిప్ కూడా వదిలేసుకుంటాను అంటే నీకు గ్రీన్ కార్డ్ ఇస్తారు. అక్కడ ఉంటారు. గ్రీన్ కార్డ్ ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి ఇంకా ఇండియన్ సిటిజన్షిప్ లేనట్టే. ఇండియన్ సిటిజన్షిప్ లేకపోవటం కాదు, అక్కడ కంట్రీకి పర్మనెంట్గా నేను ఇక్కడ ఉంటాను అని చెప్పేసి నమ్మగలుగుతున్నాను. పర్మనెంట్గా ఉంటాం అంటే తర్వాత గ్రీన్ కార్డ్ వాడు సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాం కావద్దు. సిటిజన్షిప్ డైరెక్ట్ అప్లై చేసుకుంటానికి ఇట్స్ ఏ ట్రాన్సాక్ట్ అని చెప్పచ్చు. ఒక హెచ్ఎంబీ వీసా కానీ, లేకపోతే స్టూడెంట్ వీసా కానీ, లేకపోతే ఇంకొక ఏ రకమైన వీసాల నుంచి అయినా సరే గ్రీన్ కార్డ్ తీసుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే అంత ఈజీగా కొన్ని పారామీటర్స్ వస్తాయి కానీ ప్రతి పారామీటర్లోనూ వాడికి ఇచ్చారు. అంటే ఫర్దర్గా నువ్వు నీ యొక్క నియమావళి బట్టి ఫర్దర్గా సిటిజన్షిప్ అప్లై చేస్తున్నావు. అందుకే గ్రీన్ కార్డ్ ఈజ్ నాట్ ఏ స్టేటస్ సింబల్ ఏం కాదు. నువ్వు అది పెట్టుకుని నేను కొన్నాళ్ళే దీన్ని పెట్టుకుని తిరుగుతానండి, నేను తర్వాత ఎప్పుడుగా వస్తే అప్పుడు అమెరికా వస్తాను చెప్పడానికి ఉండదు. దానిని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటుంది. మెయిన్ ఏంటంటే మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది. సెక్యూరిటీ థ్రెట్లో నువ్వు ఎక్కువ నాడు ఒక నీ కంట్రీలో నీ పూర్వంగా ఉండేటువంటి, అంటే నువ్వు ఎప్పుడైతే ఇండియా అని తీసుకున్నావు, అంటే స్టేక్ ఇండియా నుంచి వచ్చావు కాబట్టి ఇండియాలో నువ్వు ఉంటాను, ఇక్కడ గ్రీన్ కార్డ్ పట్టుకుంటాను, ఎప్పుడు కావస్తే అప్పుడు వస్తా అంటే ఇది కాదు. మీ యొక్క స్టే అన్నది ఎందుకు అన్నాళ్ళు ఉన్నావు అన్నది నువ్వు జస్టిఫై చేయి ఫస్ట్. ఓ పెళ్ళికి వెళ్ళాను, లేకపోతే నేను అక్కడ స్పెండ్ చేయడానికి వెళ్ళాను, లేకపోతే వీకెండ్స్కి వెళ్ళాను, లేకపోతే ఒక 1 month అక్కడ చుట్టాలందరినీ గ్యాదర్ అయ్యాను, ఇదిగోండి ఫొటోస్ ఇదిగోండి చూసుకోండి అని చెప్పేసి నువ్వు జస్టిఫై చేస్తే దే విల్ లీవ్.
అదే సింపుల్గా నేను ఏదో చూడటానికి వచ్చానండి నేను ఏదో నాకు ఊసిపోక ఇక్కడికి వచ్చానంటే ఊసిపోక ఉండడానికి ఇండియా కాదు, నువ్వు అక్కడ రెసిడెన్సీ తీసుకుని ఇక్కడ ఇండియాకి వచ్చేసి నేను ఇక్కడ ఊసిపోకున్నాను అక్కడ ఊసిపోకున్నానంటే కాదు కదా. దానిని ఇప్పుడున్న గవర్నమెంట్ చాలా పర్టికులర్గా చూస్తుంది. నేనేమంటున్నానంటే మన కక్షపూరితంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు కొంచెం. దీన్ని అంతే అంటారా? కక్షపూరితం అన్న వర్డ్ వాడను విరాట్, ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్, అమెరికన్ గవర్నమెంట్ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇప్పటి వరకు అమెరికన్ గవర్నమెంట్ లిబరల్గా చూసింది ఏలియన్స్ని, లేకపోతే ఫారెన్ సిటిజన్స్ని, లేకపోతే ఇతర దేశస్తులు అంటే నాకు అక్కడ ఉండేటువంటి టెంపరీగా వచ్చి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ట్రంప్ గవర్నమెంట్ తన కంట్రీ మీద తన అభిమానాన్ని వ్యక్తం చేస్తుంది, తన కంట్రీకి పూర్తిగా ఒక ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇంకో కంట్రీకి ఉపయోగపడే ఒక ఎంప్లాయీ యొక్క లైఫ్ని ఇంతలాగా కార్నర్ చేయడం అవసరమా అనేది. తన కంట్రీ ఎంప్లాయీ కూడా కాదు, తన కంట్రీ ఎలియన్, తనవాడే బయటవాడు. నా కంట్రీలో కొంతమంది సిటిజన్స్ ఉన్నారు, నా కంట్రీలో ఉండేటువంటి పౌరుల కోసం, నా కంట్రీలో ఉండే యుఎస్ సిటిజన్స్ కోసం, సెక్యూరిటీ కోసం ఈ మెథడ్స్ అన్ని తీసుకుంటున్నాను అని తన జస్టిఫికేషన్. నా కంట్రీ అభివృద్ధి చెందాలి, నా కంట్రీ మొత్తం ఏంటంటే యుఎస్ అండ్ యుఎస్ సిటిజన్స్. మనం ఎంతవరకు ఉండాలి అక్కడ? మనం వెళ్ళామా, లేకపోతే అక్కడ పని చూసుకున్నావా, వచ్చేసావా అన్నట్టు ఉండాలి. లేదా నువ్వు వెళ్ళి అక్కడ సెటిల్ అవుదాం అనుకున్నావు, నువ్వు అక్కడ ముందు మోల్డ్ అవ్వు, ఫస్ట్ అమెరికన్ కల్చర్ తోటి మోల్డ్ అవ్వు. అమెరికన్ సిటిజన్షిప్ అవ్వటానికి నువ్వు ఫర్దర్గా నువ్వు ఏదైనా స్టెప్స్ తీసుకుంటే కనుక అమెరికన్ లాగా అమెరికాతోటి ఉండేటువంటి అనుబంధాన్ని పెంచుకో. అంతేగాని నేను ఒకసారి వెళ్ళి వస్తానండి, నేను ఒకసారి ఊరికి వెళ్ళి వస్తాను. మనకి ఇక్కడెక్కడో హైదరాబాద్లో కనపడుతూ ఉంటారు విరాట్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దెమ్. ఆంధ్ర వాళ్ళు ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియా నుంచి వచ్చారు, ఆంధ్రాలో రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు మాట్లాడుతారు. అది ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ వాళ్ళకి అనిపిస్తుంది, ఇక్కడ ఉంటున్నాడు అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఒక భావన ఏదైతే వస్తుందో, సేమ్ ఇదే పరిస్థితి అమెరికాలో ఈ రోజున డెవలప్ అవుతుంది. వీడు ఇక్కడ ఉంటున్నాడు, సంపాదన అక్కడ చేస్తున్నాడు, వీడు ఇక్కడ ఉంటున్నాడు, డబ్బు వాడి రిలేషన్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అన్నది ఒక సెంటిమెంట్ని క్యాచ్ చేసి ట్రంప్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుని ఉంటే ఇక్కడ ఉండు, లేకపోతే అక్కడ ఉండు. ఇక్కడ అక్కడ నువ్వు ఏదో పరిగెత్తి గాలిపేటలాగా ఇక్కడ తెగితే ఇక్కడ ఉంటాను, లేకపోతే వెళ్ళిపోయేట వెళ్తా అన్నది కాదు అన్నది ట్రంప్ యొక్క ఉద్దేశం. నేనంటుంది అంటే ఈ సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ ఉంటే డోంట్ హ్యాండ్ ఓవర్ ద గ్రీన్ కార్డ్ టు ద అథారిటీస్. మీకు రైట్, గ్రీన్ కార్డ్ అనేది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే ఫర్ ఎవర్ మీరు వెళ్ళారు. ఆ కంట్రీలో కోర్ట్స్ ఉన్నాయి, ఆ కోర్టులో నీ కేసు వేసుకున్నాను, నా కార్డు అడుగుతున్నారండి కేసు ఫైల్ చేసుకుంటే జస్టిఫికేషన్ చేసుకుని ఎస్ మీరు ఇచ్చేసేయాల్సి వస్తే అన్ని సందర్భం తప్ప మీరు ఊరికే హ్యాండ్ ఓవర్ చేసే టికెట్ మాత్రం కాదు. అంటే అలాంటి టైంలో ఒక గెస్టెడ్ ఆఫీసర్ అనుకోవచ్చు, లేదా ఒక పోలీస్ ఆఫీసర్, లేదా కొంచెం పవర్ఫుల్లో ఉన్న పర్సన్ వచ్చి ఆ కంటి పైగా వేరే కంట్రీ పర్సన్ మనల్ని అడిగినప్పుడు భయంతోనో ఇంకొక ఫీలింగ్తో ఇచ్చేయడం అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా. మరి అలాంటి వాళ్ళు ఎలా డిఫైన్ చేసుకోవాలి ఆ టైంలో? నేను అంటుంది అదే, యుఎస్ ఇమిగ్రేషన్ అథారిటీస్ కానీ ఏ కంట్రీ అథారిటీస్ కానీ బలవంతం చేయదు. నీ రాయండి, ఇక్కడ రాయండి, హ్యాండ్ ఓవర్ చేయండి, బెనిఫిట్స్ చెప్తే నువ్వు హ్యాండ్ ఓవర్ చేయి, మళ్ళీ రావచ్చు ఇక్కడికి, నువ్వు హ్యాండ్ ఓవర్ చేసి కన్విన్స్ చేసేది. ఆ ట్రాప్లో అయితే పడద్దు అంటున్నాను. డోంట్ హ్యాండ్ ఓవర్ యువర్ సిటిజన్షిప్ కార్డ్స్ ఆర్ యువర్ వాట్ ఎవర్ ద గ్రీన్ కార్డ్స్ విచ్ ఆర్ హోల్డింగ్. అంటే ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ అని చెప్పాలి సార్. ముఖ్యంగా అమెరికాలో రిసైడ్ అవుతున్న మన ఇండియన్స్ వాళ్ళతో పాటు చాలామంది స్టూడెంట్స్ రకంగాను, కొంతమంది ఎంప్లాయీస్ పరంగాను, కొంతమంది డిపెండబుల్గాను ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ఏముంటుందంటే ఎంత కాదనుకున్న పరాయి కంట్రీ అనేదే ఉంటుంది. ఆ భయంలో కూడా కొంతమంది ఇలాంటి మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాన్ని అడ్రస్ చేస్తూ ఈరోజు మీరు మా ముందుకు తీసుకొచ్చిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు రైట్స్ గురించి తెలియాలండి. అండ్ దట్టు ఒక ప్రొఫెషనల్ ద్వారా మీరు ఆ రైట్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీకు ఏ హెల్ప్ కావాల్సిన మీరు సార్ని సంప్రదించవచ్చు. ఇక ప్రస్తుతానికైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరిని ఆపుతున్నా సరే, అమెరికాలో ఉన్న మీ బంధువులైనా సరే, మీ పేరెంట్స్నైనా, మీ స్పౌజ్నైనా, ఎవరైనా సరే ఫస్ట్ వీసా అంటే ఇక్కడ రైట్ఫుల్గా వెళ్ళారు కాబట్టి మీరు ఎటువంటి భయం పడాల్సిన అవసరం అయితే లేదు. అలాగే పాస్పోర్ట్ అనేది ఇంకొకరి చేతిలో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. దానికి సంబంధించిన విషయాలు ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ ఎపిసోడ్లో మెన్షన్ చేశారు పృథ్వీ గారు. మీకు మరొకసారి కావాలి డైరెక్ట్గా మాట్లాడాలనుకున్నట్లయితే సార్ని మీరు సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.